హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా అంటే చాలా ఈజీగా ఒక ఫ్యూషన్ ఇడ్లీ సాంబార్ షేర్ చేయబోతున్నానండి. ఒరే ఏంట్రా ఇది ఫ్యూషన్ గీషన్ అంటున్నావు అనుకోకండి. ఇప్పుడు మీరు ఇడ్లీ సాంబార్కే ఫేమస్ అయిన తమిళనాడుకి వెళ్ళి ఇడ్లీ సాంబార్ తింటే అది బాగుంటుంది అండి, కానీ కొంచెం చప్పగా ఉంటుంది అన్నమాట. అదేలా కర్ణాటకకి వెళ్ళి మీరు ఇడ్లీ సాంబార్ తింటే స్పైసెస్ వల్లంతా అద్రిపోతాయండి, కానీ కొంచెం తీయగా ఉంటుంది. ఆ తీపు ఎక్కువ మందికి నచ్చవండి. దానికి నన్ను ఏం చేయబోతున్నానంటే కర్ణాటక స్పైసెస్ని తీసుకుని తమిళనాడు ప్రాసెస్లో కలిపి ఒక పర్ఫెక్ట్ బ్లెండ్తో ఇడ్లీ సాంబార్ చేయబోతున్నానండి. దీని ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. జస్ట్ 15 to 20 మినిట్స్లోనే అయిపోతుంది. రండి ఎలా చేస్తుందని వీడియోలో చూద్దాం. ఇప్పుడు 4 మందికి సరిపోయేలా నేను 100 గ్రామ్ కందిపప్పుని తీసుకున్నానండి. ఈ పప్పుని నేను నానంతా పెట్టలేదు. దీన్ని ఇప్పుడు క్లీన్గా కడిగేసి ఒక కుక్కర్లో తీసుకున్నానండి. పప్పుని ఉడకబెట్టేదానికి నేను 1/2 లీటర్ మంచినీరు తీసుకున్నానండి. దీంట్లోనే ఓ టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేస్తా. కుకింగ్ ఆయిల్ యాడ్ చేస్తే ఆ పప్పుది టెక్స్చర్ చాలా బాగుంటుంది అనమాట అండి, అందుకే యాడ్ చేస్తా. తర్వాత ఒక చిన్న టీ స్పూన్లో టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఈ సాంబార్కి కారం సరిపోయేలా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకున్నా. ఒక 2 నుండి 3 పచ్చిమిర్చిని వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ కుక్కర్ని మూత పెట్టేసి 2 విజిల్ వదిలితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. 2 విజిల్ అయిందండి. ఇప్పుడు కుక్కర్ని తెరిచి చూస్తే ఇలా ఉండాలండి. ఎలా ఉంది చూసారా? ఎక్కువగా ఉడకలేదు, తక్కువగా ఉడకలేదు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అండి. ఇప్పుడు ఈ కుక్కర్లో ఉండే పప్పుని ఒక బౌల్లో తీసుకుందామండి. ఈ సాంబార్కి కావాల్సిన కూరగాయని ఈ కుక్కర్లోనే ఉడికిద్దామండి. దానికి నేను స్టవ్ని ఆన్ చేసి కుక్కర్లో 1/2 లీటర్ నీరు పోసేసా. తర్వాత ఒక బౌల్ ఫుల్గా చిన్న ఉల్లిపాయని కట్టెన్ చేయగా ఇలా పూర్తిగానే యాడ్ చేసేసా. తర్వాత ఒక చిన్న సైజ్ టొమాటో, ఓ బౌల్ ఫుల్గా ఆలుగడ్డ, క్యారెట్, వంకాయ ఇది 3ని యాడ్ చేసి కలిపేసానండి. దీంతోపాటు కొంచెంగా కరివేపాకు వేసుకున్నా. ఇప్పుడు ఈ సాంబార్కి కావాల్సిన ఉప్పుని యాడ్ చేద్దామండి. తర్వాత ఒక చిన్న స్పూన్ ఫుల్గా ఇంట్లో రెడీ చేసిన సాంబార్ పౌడర్ యాడ్ చేసేసాను. దీంతోపాటు 2 చిన్న స్పూన్ ఫుల్గా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యాడ్ చేయబోతున్నానండి. నేను బెంగళూరులో ఉంటున్నా కాబట్టి నాకు ఎంటీఆర్ సాంబార్ పౌడర్ దొరికేసింది. మీకు దొరకకపోతే ఏంటి ప్రాబ్లం లేదండి, ఇంటి సాంబార్ పౌడర్ని 2 స్పూన్ శుభ్రంగా వాడేయచ్చు. ఇప్పుడు కుక్కర్ను మూత పెట్టేసి ఒక్క విసిల్ వదిలితే చాలండి. కూరగాయ ఉడికితే చాలు, కరగాలని అవసరం లేదండి. కుక్కర్లో కూరగాయలు ఉడుకుతున్నప్పుడే మనం ఒక సాంబార్ పౌడర్ని రెడీ చేద్దామండి. ఈ సాంబార్ పౌడర్ని మంగళూరులో వాడతారనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్లో పెట్టి ఆన్ చేసి 1 స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ పోసేసాను. దీంట్లో 3 బేడిగే మిరపకాయ, 1 స్పూన్ ఫుల్గా ధనియా, 1/2 స్పూన్ జీలకర్ర. దీన్ని స్లో ఫ్లేమ్లోనే వేపాలి అనమాట అండి, లేకపోతే జీలకర్ర కాలిపోతుంది, ధనియా మిరపకాయ స్మెల్ అలాగే ఉంటుంది. దీని గమ్మని పరిమళం ఇప్పుడు కిచెన్లో ఉండి హాల్కి వస్తుంది అండి. అది పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట. ఇప్పుడు మీరు దీన్ని ప్యాన్లో ఉండి ఒక ప్లేట్లో తీసేయవచ్చు. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసేయచ్చు. కానీ నేను రోల్లో వేసి ఇలా నూరేసానండి. ఇది అస్సలు పౌడర్గా కాకుంటే ఇలా ఉంటేనే పర్ఫెక్ట్. ఇప్పుడు కూరగాయ సంగతికి వస్తే చూసారు కదా ఎలా ఉడికింది అని. ఎక్కువగా లేకుంటే తక్కువగా లేకుంటే బ్యాలెన్స్డ్గా ఉంది అండి. చిన్న ఉల్లిపాయ ఊడిపోకుంటే పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసి 2 నిమిషం వదిలితే నీరు మరగడం మొదలవుతుంది. ఈ టైంలో ఉడకపెట్టే కందిపప్పుని యాడ్ చేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే వదిలేద్దామండి. కందిపప్పు సాంబార్లో కరిగి దాని టెక్స్చర్ మారిపోతుంది. ఇది తమిళనాడు సాంబార్ అన్నమాట. కానీ నేను ఇది ఒక ఫ్యూషన్ సాంబార్ అని చెప్పాను కదా, దానికి ఒక చిన్న తాలింపు తెచ్చాలండి. తమిళనాడు టు ఫ్యూషన్ జస్ట్ 1 సెకండ్లో అయిపోతుంది. ఇప్పుడు ఒక తడకా ప్యాన్ని స్టవ్లో పెట్టి 2 స్పూన్ కొబ్బరి నూనె పోసేసా. ఈ సాంబార్ పౌడర్కి తాలింపు కొబ్బరి నూనెలు ఉంటే సూపర్గా ఉంటుంది అండి. ఇప్పుడు నూనె హీట్ అయిన తర్వాత ఒక చిన్న స్పూన్లో ఆవాలు వేసుకుందామండి. అది చిటపట ఆడుతున్నప్పుడే కొంచెంగా కరివేపాకు, కొంచెంగా ఇంగువ వేసుకుందాం. తర్వాత మనం ఒక ఫ్రెష్గా సాంబార్ పౌడర్ రెడీ చేద్దాం కదా, దాన్ని 2 స్పూన్ యాడ్ చేసి జస్ట్ ఒక 10 సెకండ్స్ వదిలితే చాలండి. ఇప్పుడు దీన్ని సాంబార్లో యాడ్ చేసి ఇలా ఒక కలుపు కలిపితే ఫ్యూషన్ సాంబార్ రెడీ అన్నమాట. ఎంత ఈజీ కదా, జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అయిందండి. సూపర్ అంటే సూపర్గా ఒక ఇడ్లీ సాంబార్ రెడీ. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసేసి గ్యాస్ని అలా ఆపేసి దీన్ని ఇలా మూత పెడితే సాంబార్ రెడీ అండి. ఇది దోశకి, రవా దోశకి, పొంగల్కి మస్తు కాంబినేషన్గా ఉంటుంది అండి. కానీ ఇడ్లీ సంగతికి మాత్రం వస్తే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మీకు ఈ రెసిపీ నచ్చుంటాయి అనుకుంటానండి. నచ్చుంటే ఆ SSLC చేసేయండి. అదేనండి, షేర్, సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ చేశారు కదా. ఓకేనండి, బాయ్.